కలయిక సమయంలో చాలా సివియర్గా పెయిన్ వస్తుంది మేడం. మరి నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదా, నాకు ఇన్ఫర్టిలిటీ వస్తుందా? ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుందంటే ఎవ్రీ టైం హస్బెండ్తో కలిసినప్పుడల్లా యూ విల్ హ్యావ్ సివియర్ పెయిన్. సో దీనికి సర్జరీ కావాలా, మౌల్డ్ కావాలా? కలయిక సమయంలో చాలా సివియర్గా పెయిన్ వస్తుంది మేడం. సో ఇలా సివియర్గా పెయిన్ వస్తే మరి నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదా, నాకు ఇన్ఫర్టిలిటీ వస్తుందా, సో పెయిన్ రాకూడదా అని ఒకళ్ళు భయపడుతూ వచ్చారనమాట. సో ఫస్ట్ థింగ్, మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళమ్మా అని అడిగాను. సో మ్యారేజ్ అయ్యి వాళ్ళకు ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది. సో షీఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. 6 months నుంచి 7 months నుంచి వాళ్ళు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్లో ఉంటున్నా కంటిన్యూస్గా తనకు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అని చెప్తోంది. సో ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో పెయిన్ ఉండటం కామన్, బికాస్ సెక్షువల్ ఇంటర్ కోర్స్కి అప్పుడే వాళ్ళు ఎక్స్పోజ్ కారు కాబట్టి ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్తో అది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో మేబీ 1 month or 2 months టైంలో కొంతమందికి, 3 months టైంలో కొంతమందికి ఆటోమేటిక్గా పెయిన్ రిలీఫ్ అవుతుంది. బట్ ఇలా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది ఈవెన్ ఆఫ్టర్ 6-7 months అంటే ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. ఈదర్ మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా వచ్చి ఉండొచ్చు, లేదా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం అయినా ఉండొచ్చు. సో ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుందంటే ఎవ్రీ టైం హస్బెండ్తో కలిసినప్పుడల్లా యూ విల్ హ్యావ్ సివియర్ పెయిన్. ఈదర్ సూపర్ఫిషియల్గా అయినా లేదా డీప్గా ఇంటర్ కోర్స్ చేసినప్పుడు వీళ్ళకి పెయిన్ రావచ్చు. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ని మనం అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. బికాస్ ఎండోమెట్రియోసిస్ పర్సిస్టెంట్గా ఉంటే మీకు తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒక కారణం కావచ్చు. సో కొంతమందికి లూబ్రికేషన్ వాడినా, అంటే ఫ్రిక్షన్ ఉంటుంది ఇంటర్ కోర్స్ టైంలో, బాగా ఫ్రిక్షన్ ఉంటుంది. సో లూబ్రికెంట్స్ వాడుతూ ఉంటారు, జెల్లీస్ కానీ లేదా సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ స్మూత్గా వెళ్ళటానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ లూబ్రికెంట్స్తో కొంతమందికి రిలీఫ్ అయిపోతుంది, దట్ ఈస్ ఫైన్. బట్ లూబ్రికేషన్ ఉన్నా సరే ఇఫ్ యూ డోంట్ రిలీవ్ అవుట్ ఆఫ్ పెయిన్, ప్రాబ్లీ వెజైనిస్మసే కావచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ విమెన్కే ఉండాలని లేదండి, men can also have the infection, and when they have intercourse with their partner ఆ ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ పర్సిస్టెంట్ పెయిన్ విత్ ఇంటర్ కోర్స్. అండ్ మీకు లోకల్గా ఎగ్జామినేషన్ చేస్తారు. లోకల్గా ఎగ్జామినేషన్ చేసి ఏమన్నా వైట్ డిశ్చార్జ్ ఉందా, లేదా ఇస్ దేర్ ఎనీ ఎరోజన్, సర్విక్స్, యూట్రస్ ఎంట్రీ ద్వారం అంతా కరెక్ట్గానే ఉందా, లేదా మేల్ పెనిస్ మీద ఏమన్నా చిన్నగా కురుపుల్లాగా ఉన్నాయో, ఆర్ ఈవెన్ దే హ్యావ్ బర్నింగ్ మిక్చురేషన్, అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందా, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఇఫ్ దేర్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్, ట్రీట్ ద ఇన్ఫెక్షన్ ఫర్ బోత్ ద పార్ట్నర్స్. పెయిన్ ఒకళ్ళకు ఉన్నా సరే ఇంటర్ కోర్స్లో ఉన్నప్పుడు ఏంటంటే one can transmit infection to the other. So always treat the couple when they have infection. So couple course, antibiotic course finish chesaka, then they can resume their normal intercourse activity. So ఇంకొంతమందికి that pain is genuine, అంటే నారో వెజైనా ఉండటం వల్ల పెయిన్ చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇది ఎవరు నోటీస్ చేయరు, అంటే వాళ్ళు అసలు అలవే చేయరు అనమాట హస్బెండ్. సో వీళ్ళకి ఏంటంటే వెజైనా ఉండాల్సిన విడ్త్ కాకుండా చాలా నారోగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా సర్జికల్ ద్వారా కానీ లేదా డైలేటర్స్, అంటే చిన్న మౌల్డ్స్ లాగా ఉంటాయి అన్నమాట, అది వెజైనల్ విడ్త్ని డైలీ పెంచుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ మౌల్డ్స్ అన్నా యూజ్ చేసుకోవాలి. సో దీనికి సర్జరీ కావాలా, మౌల్డ్ కావాలా, ఇది మీ డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తారు. సో దిస్ ఈస్ అబౌట్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్. డు నాట్ నెగ్లెక్ట్ ఇట్. ఇమ్మీడియట్లీ కన్సల్ట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.